పడిపోయిన ఆదాము కుటుంబాన్ని తిరిగి రెస్టోర్ అండ్ రీగ్యాదరింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ యాడమ్. ఆదాము యొక్క కుటుంబాన్ని తిరిగి సమకూర్చాలి. పడిపోయిన ఆదాము సంతానాన్ని దేవుని దగ్గరికి తిరిగి తేవాలి. దట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ క్రమంలో ఒక పనే జరిగింది, రెండో పని కూడా జరగాల. ఏమిటైంది? యేసుప్రభువు వారు గొర్రెపిల్లగా వధించబడ్డాడు, రక్తం చిందించాడు. తద్వారా మానవ జాతికి విడుదల జరిగింది. ఇంకోటి జరగాల. ఏమిటది? ఏమండి, ఇంకేం కావాలా? విడుదల అంటే రెండు పనులు కావాలా. విడుదల ఏముంది? 49వ కీర్తన 7, 8, 9 వచనాలు. Psalm 49 verses 7, 8 and 9. బై ఎనీ మీన్స్ ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. తర్వాత 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది. అంటే బై ఎనీ మీన్స్ ఏ విధం చేతనైనా ఒకడు తన సహోదరుని విమోచింపలేడు. అంటే వన్ కెన్ నాట్ రిడీమ్ హిస్ బ్రదర్ బై ఎనీ మీన్స్. రెండోది ఏముంది? వాడు కుళ్ళు చూడక, తెలుగులో ఉంది. వాడు గోతిలోనికి పోకుండా అని తెలుగు, ఇంగ్లీష్లో ఉంది. వాడు నాట్ టు సీ ద పిట్. వాడు గోతిలోకి పోకుండా ఉండాలంటే సంబడి షుడ్ షెడ్ హిస్ బ్లడ్, రక్తం చెందించాలా. అండ్ someone should pay the price for the redemption of his soul. అతని యొక్క ప్రాణాన్ని విమోచించడానికి ఒకడు క్రయం చెల్లించాలా. ఎవరు చెల్లించాలా? వారి యొక్క సహోదరులలో ఒకడు వాని కొరకు క్రయం చెల్లించాల కదా. అట్లాగే ఉంది కదా. వాని సహోదరులు ఒకడు వాని కొరకు క్రయం చెల్లించాలా, రక్తం చెల్లించాలా. అవి రెండు అయితేనే పని పూర్తయినాయి. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది రైతులు లేకుండా మనకు కూడా ఏదైనా ఎమర్జెన్సీకి డబ్బు అవసరం పడింది అనుకోండి, ఎవరి దగ్గర అప్పు ఏం అడుగుదామని, ఒకవేళ ఇంట్లో బంగారం ఉంటే బ్యాంకులో పెడతాం. బ్యాంకులో పెట్టిన తర్వాత ఓ సంవత్సరం కాలం ఉంచి తర్వాత మన దగ్గర డబ్బు సమకూర్చుకొని ఆ బ్యాంకులో వస్తువులు విడిపించుకుంటాం. విడిపించాలంటే ఏం చేయాలా? రీపేమెంట్ అనేది జరగాల. ఏం జరగాల? రీపేమెంట్ అనేది జరగాల. జరిగితే వస్తువు విడిపించబడింది అంటే నీ చేతిలో నీ వస్తువే ఇతరుల చేతిలోకి వెళ్ళింది, అది తిరిగి నీ చేతిలోకి వచ్చింది, అప్పుడు నీది అయింది. ఇప్పుడు భార్యకి ఇస్తే ఆమె ఏం చేస్తే వెంటనే మెల్ల వేసుకుంటుందా? చెప్పండి, ఏం చేస్తుంది? చెప్పరే అమ్మా, ఏం చేస్తారు? ఇప్పుడు దాకా వేరే వాళ్ళ చేతిలో ఉంది, ఇది నా చేతిలోకి వచ్చింది కాబట్టి మెల్ల వేసుకుని మురిచిపోతారా? చేయరు. కంసాలయం దగ్గర తీసుకెళ్ళి శుభ్రం కడిగిస్తారు. ఏం చేస్తారు? కడిగిస్తారు. వాషింగ్, శుద్ధి అనేది నెక్స్ట్ జరగాల. ఏంటది? విడిపించాలంటే క్రయం చెల్లించాలా, రెండోది శుద్ధి చేయాలా. శుద్ధి లేకుండా మెల్ల వేసుకుంటారు, వేసుకోరు. ఇప్పుడు దాకా ఎవరి చేతిలో ఆడ చేతిలో ఉంది, వీళ్ళ చేతిలో ఉంది, వస్తువు నాదే, మళ్ళీ నా చేతిలోకి వచ్చింది కానీ దీన్ని వెంటనే నేను మెల్ల వేసుకుంటానంటే వేసుకుంటారు, వేసుకోరు. ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? శుభ్రంగా కడిగిస్తారు. అప్పుడు దాన్ని మెల్ల వేసుకుంటారు, ధరించడానికి ఇష్టపడతారు. అంటే ఈ రెండు పనులు, విడుదలలో రెండు పనులు ఉన్నాయి. ఒకటి పేయింగ్ ద ప్రైస్, రెండవది క్లెన్సింగ్ ఆర్ క్లీనింగ్, రెండవది శుద్ధి చేయటం. ఈ రెండు పనులు జరగాలి. ఈ రెండు పనులు జరిగితేనే శుద్ధి అనేది లేక విడుదల అనేది పూర్తయినట్టు లెక్క.
రూతు గ్రంథంలో ఒక సంఘటన ఉంది. రూతు 2వ అధ్యాయంలో ఆమె మోయాబు దేశానికి తిరిగి వచ్చింది. ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఏం తీర్మానం? నీ దేవుడే. 7 తీర్మానం ఉన్నాయి ఆమె తీర్మానంలో. 1, నన్ను విడిచిపెట్టమనియు నా వెంబడి రావద్దని నన్ను బ్రతిమాలు కొనవద్దు. 15వ వచనం, నీవు వెళ్ళి చోటనకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. తర్వాత, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, నీవు పాతి పెట్టబడి చోటనే నేను పాతి పెట్టబడేదాను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా నీ దేవుడైన యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. కదా, ఇది తీర్మానం. తీర్మానం అంటే ఇట్లా ఉండాలా. మనం చేస్తాం తీర్మానం, చేయెత్తేమంటే చేయెత్తేస్తాం వెంటనే. తర్వాత ఏం చేస్తాం? ఈ తీర్మానం చేసిన తర్వాత పత్యం చేయాలి. రోజు ఏం చేయాలా? పత్యం చేయాలండి. పత్యం చేయకుండా రోగం కుదరదు. తాగుబోతాడు తీర్మానం చేశాడంటే రేపటి నుంచి పత్యం చేయాలి. ఏం చేయాలా? తాగడం మానేయాలి. అదే పత్యమాడికి. అబద్ధాలు చెప్పేవాడు తీర్మానం చేసుకున్నట్టు రేపటి నుంచి పత్యం చేయాలి. పత్యం ఏంటంటే అబద్ధాలు చెప్పడం మానేయాలా. వాళ్ళకి కొండలు పెట్టేవాడు తీర్మానం చేసుకున్నాడంటే రేపటి నుంచి ఆ పని చేయటం మానేయాలి. అదే పత్యం. పత్యం అంటే సామాన్యమైనది కాదు. పత్యం చేయకపోతే సాధారణ కామెరల రోగికి పత్యం పెడతారు. 6 నెలలు పెడతారు. ఎందుకు? మీ లివర్ ఇంత అవుతుంది, కిలో ఉన్నది 2 కిలోలు అవుతుంది. అంటే బాగా ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయిన తర్వాత అది ఏమవుతుంది అంటే నాన్ ఫంక్షనింగ్, అంటే లేకుంటే అది సరిగా పనిచేయదు. కాబట్టి మిస్ఫంక్షనింగ్, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది లివర్ ఇస్ కాజ్ టు జాండీస్ కదా. కాబట్టి దాన్ని ఏం చేస్తారు? డాక్టర్స్ వారికి పత్యం పెడతారు, మందు ఇస్తారు, పత్యం పెడతారు. పత్యం పెట్టాలంటే మళ్ళీ అది నార్మల్సీకి రావాలంటే 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు పత్యం చేయాలి. చేపలు తినొద్దు, వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు, రకరకాల పత్యం పెడతారు. ఒకవేళ పత్యం మానేసి అపత్యం చేస్తే రోగం ఏమవుద్ది? తిరగబెడుతుంది. వచ్చిన రోగాన్ని మానుకోవటం సులువు, కానీ తిరగబెట్టిన రోగాన్ని మానపడం అనేది చాలా కష్టం, ప్రయాసంతో కూడింది. అది అంత తేలిగ్గా అయ్యే పని కాదు. దాన్ని దేంతో పోల్చాడు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి చదవండి. ఒకసారి వెలిగింపబడి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు. అంటే ఒకసారి వెలిగించబడ్డావు, దేవుని వాక్యం ద్వారా నువ్వు దర్శించబడి తిరిగి తప్పిపోతే అట్లాంటి వారిని ఏమంటుంది బైబిల్? తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా బాహాటముగా సిలువ వేయచ్చు ఆయన్ని బాహాటంగా ఆయన అవమానముకు అప్పగించున్నారు. అట్టి వారి నూతన పరుచుట అసాధ్యం. అంటే మారు మనసు పొంది తప్పిపోయిన వాళ్ళని నూతన పరచడం అసాధ్యం. అంటే రోగం తిరగబెడితే వాళ్ళని రెస్టోర్ చేయటం అసాధ్యం. రూతు గ్రంథంలో రూతు తీర్మానం చేసుకుంది. ఏం తీర్మానం? దేవుని ప్రజల్లోంచి నయోమి ఏం చేసింది? దేవుని ప్రజలు కరువు వచ్చిందని భర్తను తీసుకొని 2 కొడుకులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఏమైంది? భర్త చనిపోయిన తర్వాత బుద్ధి రావాలి కదా. మరి వచ్చిందా? రాలేదు. ఆమె కుమారుడు నిలిచిన తర్వాత అక్కడే తక్కువ తిందా? మోయాబు రాజకుమార్తెలను ఎగ్గులోని రాజు యొక్క మనవరాళ్ళైన రూతును ఓర్పాను 2 అక్క చెల్లెలు రాజకుమార్తెలు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లి చేసింది. చేసిన తర్వాత ఏం జరిగింది? 10 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళిద్దరు చచ్చిపోయారు. కొడుకులు కూడా చచ్చారు. 3 ఏదో వాళ్ళు మిగిలారు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఏమైంది? వాళ్ళకి ఆస్తి ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రతి ఒక్కరికి ఆస్తి ఇచ్చాడు. ఆస్తిని అమ్ముకుంటే అమ్మబడిన ఆస్తి
ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఉన్నారు. ఓర్ప తిరిగి తన జనం దగ్గరికి వెళ్ళిపోయింది. రూతు అత్తగారితో కలిసి మోయాబు దేశానికి వచ్చింది. వచ్చిన తర్వాత తినడానికి తిండి లేదు. ఏం చేయాలా? ఆ పొలం విడిపించుకోవాలా. విడిపించాలంటే ఏం చేయాలా? వాళ్ళ దగ్గర క్రయం ఉండాలా, డబ్బు ఉండాలా. పొలాన్ని విడిపించుంటే ఎవడైనా పొలాన్ని అమ్మితే అది 50వ సంవత్సరం సునాద సంవత్సరం తిరిగి అమ్మినోడికి వస్తుంది. 50వ సంవత్సరం 7వ మాసం 10వ దినాన విడుదల అంటే ప్రాయశ్చిత్తార దినం వస్తుంది. ఆ దినాన అమ్మిన వాడి పొలం తిరిగి వాడికి వస్తుంది. అర్థమవుతుందా? అమ్మిన వాడి పొలం తిరిగి వాడికి వస్తుంది. అది ఇస్రాయేల్లో వాళ్ళ లీజు డీడ్ 49 ఇయర్స్కి ఉంటుంది. అంటే 50th ఇయర్ వాడు అమ్ముకున్న భాగం తిరిగి వాడికి రెస్టోర్ అవుతుంది. మన దేశంలో గనులు కానీ ఇట్లాంటి రిసోర్సెస్ గవర్నమెంట్ రిసోర్స్ ఉంటే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి లీజుకి ఇస్తారు. నామాత్రపు లీజుకి ఇచ్చి 99 ఇయర్స్కి లీజు రాసుకుంటారు. 99 ఇయర్స్ తర్వాత 100th ఇయర్ రాగానే ఆ ప్రాపర్టీ అంతా తిరిగి గవర్నమెంట్ చేతికి వస్తుంది. అప్పటి వరకు ప్రైవేట్ పార్టీలు అనుభవిస్తారు. అందుకే పెద్ద పెద్ద బిజినెస్ షార్ట్స్ ఏం చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తేలిగ్గా ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్కి నామమాత్రం ఫీజులు కట్టి ఎకరాలకు ఎకరాలు ఏం చేస్తారు, లీజు తీసుకుంటారు. తీసుకుని ఇండస్ట్రీస్ పెడతారు. ఫైన్ మార్నింగ్ ఏం చేస్తారు, వాళ్ళు ఐపీ పెట్టేస్తారు, చేతులు ఎత్తేస్తారు, దొరికిన మట్టి దండుకుంటారు, చెక్కేస్తారు, పక్క వేరే దేశానికి పోయి అక్కడ తలదాచుకుంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. కాబట్టి అందుకే చాలామంది కోటీశ్వరులు కోట్లు సంపాదించి బయట దేశాలు బారిపోతున్నారు. వాళ్ళు తీసుకున్న భూములన్నీ ఏం చేస్తే తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? 1000 కోట్లు తీసుకుని పారిపోతారు. అది అంటే లొసుగుల్ని మనుషులు ఇట్లా ఎన్కాష్ చేసుకుంటారు. ఇక్కడ కూడా బైబిల్లో ఏమో రాయబడింది, ఒకటి తన స్వాస్థ్యాన్ని అమ్ముకుంటే అమ్మున స్వాస్థ్యాన్ని విడిపించడానికి కొంతమంది హక్కుదారులు ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే సమీప బంధువులు. ఏమంటారు? కిన్స్ మ్యాన్. ఏమంటారు? సమీప బంధువులు, కిన్స్ మ్యాన్. ఇప్పుడు నయోమి రూతులు మోయాబు దేశానికి తిరిగి వచ్చారు. అప్పుడు 10 ఏళ్ళే అయింది. ఇంకా పొలం తిరిగి రావాలంటే యెహోషువ కాలంలో ఇశ్రాయేల్ అందరికీ దేవుడు స్వాస్థ్యం ఇప్పించాడు. అంటే ఇశ్రాయేల్లో భూమి ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు, పేదవాళ్ళు లేరు. కాబట్టి నయోమి ఎలీమెలకులు రాజకుటుంబీకులు, రాజవంశీకులు, సామాన్యులు కాదు వాళ్ళు. దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ. అందుకే రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వారినే పిల్లల్ని తెచ్చి పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? మోయాబులైన రూతు, ఓర్పాలు ఇద్దరు అక్క చెల్లెలు రాజకుమార్తెల్ని పెళ్లి చేసుకున్నారు. కానీ పిల్లలు లేరు, సంతానం లేరు, భర్తలు చనిపోయినారు. ఓర్ప వెళ్ళిపోయింది. రూతేమో ఆమెను హత్తుకొనెను కదా. 14 వచనంలో మొదటి అధ్యాయం 14 వచ్చాం. ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొను, రూతు ఆమెను హత్తుకొనెను. దేవుణ్ణి హత్తుకుంటే ఏముంది? యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో మోషే అంటాడు ఇశ్రాయేల్తో. ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటారో వాళ్ళు సజీవులుగా జీవిస్తారు. రూతు ఆమె అత్తను హత్తుకొని అత్తనే కాదు, అత్త దేవుణ్ణి కూడా హత్తుకుంది కనుకనే ఆమె సజీవురాలుగా ఇశ్రాయేల్ మధ్యలో నేటి వరకు నివసిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పొలాన్ని విడిపించాలంటే ఏం చేయాలా? పొలానికి విడిపించడానికి కొంతమంది హక్కుదారులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు? సమీప బంధువులు. విడిపించడానికి హక్కుదారులు ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 48, 49 వచనాలు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం లేవీకాండం 25, 48, 49. తాను అమ్ముకునే తరువాత వానికి విడుదల కావచ్చును, సహోదరులో ఒకడు వాడిని విడిపించవచ్చును. పినతండ్రే కానీ పినతండ్రి కుమారుడే కానీ
వంశంలోని రక్త సంబంధి కానీ ఒకడు వాడిని విడిపింపవచ్చును, తను తాను విడిపించుకొనవచ్చును. అంటే ఎవడైనా తన స్వాస్థ్యాన్ని అమ్మితే తను తాను విడిపించుకోవచ్చు తన దగ్గర డబ్బు ఉంటే. లేకపోతే విడిపించుకోలేక చనిపోతే నెక్స్ట్ ఆప్షన్ ఎవరికి వస్తుందంటే, నెక్స్ట్ కిన్స్మ్యాన్ ఎవరంటే వాని సహోదరుడు వాడిని విడిపించవచ్చు. వీడు కూడా లేడు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఎవరంటే పినతండ్రి. ఆ తర్వాత ఆప్షన్ ఎవరంటే పినతండ్రి కుమారుడు. లాస్ట్ ఆప్షన్ ఎవరంటే వంశంలోని రక్త సంబంధి. ఇతడు వాడిని విడిపించడానికి హక్కుదారుడు. ఇప్పుడు బోయాజు రూత్కి అంటే అతడు 2వ అధ్యాయం 1వ వచనం, నయోమి పేరిమిటికి బంధువుడు ఒకడు ఉండేను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడు అని రాయబడి ఉంది కదా. అంతే, అతడు వంశంలోని బంధువు అతను. ఇప్పుడు వాళ్ళ పొలాన్ని విడిపించడానికి బోయాజు దగ్గరికి వెళ్ళింది. కళ్ళంలోకి, నీ దాసరాల మీద నీ కొంగు కప్పమని అడిగింది రూతు. అప్పుడు బోయాజు అన్నాడు, 10వ వచనం, నా కుమారి నేను విడిపింపగలవాడనని మాట వాస్తవమే, నాకంటే నీకు సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. 12, 13 వచనాల్లో, ఈ రాత్రి ఉండము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరపవచ్చును, లేని ఏళ్ల యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరుపుదని 3వ అధ్యాయంలో 14 వచనంలో బోయాజు చెప్పాడు కదా. అంటే ఆ క్రమంలో ఉదయాన పట్టణం గవిని దగ్గర కూర్చొని 10 మంది పెద్దలను పిలిపించుకొని బోయాజు తీర్మానం చేస్తున్నాడు. 5, 6 వచనంలో, మన సహోదరుడు ఎలీమెలెకులు కలిగిన భూభాగాన్ని నయోమి అమ్మివేసింది, అందుకని ఆ భూభాగాన్ని నువ్వు విడిపించడానికి నువ్వు హక్కుదారుడు గనక నువ్వు విడిపించిన వాళ్ళ సరే, లేని వాళ్ళ నీ తరువాత వాడను నేనే అన్నాడు బోయాజు. జాగ్రత్తగా వినండి ఈ విషయాలు. నీ తరువాత వాడును నేనే అన్నాడు. అంటే అతడు నేను విడిపిస్తాను అన్నాడు. నువ్వు విడిపించాలంటే నువ్వు దాన్ని విడిపించు దినమున ఏమన్నాడు, ఆ ఆస్తిని మోయాబురాలైన రూతను మోయాబురాలి చేతిలోంచి దాన్ని విడిపించాలి అన్నాడు. అప్పుడు ఆ బంధువుడు అన్నాడు, నేను విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో, కాబట్టి నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరపమని చెప్పి 7వ వచనంలో చెప్పు తీసి బోయాజు చేతిలో పెట్టాడు. ఇశ్రాయేలు బంధుధర్మం గురించి కానీ క్రయ విక్రయం గురించి కానీ పూర్వం జరిగిన మర్యాద ఏంటంటే, ఒకడు తన చెప్పు తీసి పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేల్లో ప్రమాణంగా ఎంచబడిన. అంటే యాకోబుకి ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. అప్పుడు 100 రూపీస్ బాండ్ పేపర్ లేవు, డాక్యుమెంట్లు లేవు. కాబట్టి ఏంటి క్రమం ఏంటి, పూర్వం జరిగిన మర్యాద ఏంటంటే ఒకడు తన చెప్పు తీసి పొరుగువానికి ఇవ్వడమే. చెప్పు దేనికి గుర్తు? హక్కు. చెప్పు దేని గురించి మాట్లాడుతుంది? హక్కు. కాబట్టి ఏశావుకి చిక్కుడుకాయల భోజనం ఇచ్చాడు యాకోబు. ఏశావు ఏం చేశాడంటే చెప్పు తీసి యాకోబు చేతిలో పెట్టి, ఈ దినాన్ని ఇచ్చి ఇశ్రాయేల్లో అంటే ఇస్సాకు యొక్క జ్యేష్ఠుడు ఎవరు యాకోబు. చెప్పు తీసి ఎవరి చేతిలో పెట్టాడు? యాకోబు చేతిలో పెట్టాడు ఏశావు. చెప్పు దేనికి గుర్తు? హక్కు. ఇవాళ నుంచి నా జ్యేష్ఠత్వ హక్కును నేను వదిలివేసుకుంటున్నాను. నా హక్కును పొందటానికి ఇప్పుడు యాకోబుకి నేను హక్కును బదలాయించేశాను. ఇస్సాకు యొక్క జ్యేష్ఠుడు యాకోబే అని ప్రకటించి ప్రమాణం చేసి వెళ్ళిపోయి ఆ భోజనం తిని పోయినాడు. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించానని ఆదికాండం 25వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. అంటే పూర్వం జరిగిన మర్యాద ఇది. ఇదే క్రమం ఇశ్రాయేల్లో నడుస్తూ ఉండేది. ఇదే క్రమం ఎక్కడ? బెత్లెహేములో ఇప్పుడు రూతు కోసం బోయాజు అమలు చేస్తున్నాడు. ఆ పట్టణం గవి దగ్గర కూర్చోబెట్టి పెద్దలను 4 కూర్చోబెట్టి ఎలీమెలెకును కలిగిన భూభాగాన్ని నయోమి అమ్మేసింది కదా, ఆ భూభాగాన్ని విడిపించాలి. ఇప్పుడు విడిపించాలంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇంకా 39 ఏళ్ళు ఉంది. మరి 39 ఏళ్ళ వరకు వాళ్ళు తినాలి కదా. కాబట్టి నువ్వు బంధువుడు కనుక, సమీప బంధువుడు కనుక దాన్ని విడిపిస్తాను, నువ్వు హక్కుదారుడు, నువ్వు విడిపించమన్నాడు. అంటే
ఇప్పుడు నయోమి పొలాన్ని విడిపించడానికి హక్కుదారులు వీళ్ళేమన్నారు, నీ తరువాత వాడని నేనే, బోయాజీ ఆఖరోడు. అంటే విడిపించడానికి హక్కుదారులు ఎవరెవరు? మొదటోడు ఎవడనుకున్నాం? వాని సహోదరులు ఒకడు వాడిని విడిపించవచ్చును. రెండవది పినతండ్రి విడిపించవచ్చు. మూడవది పినతండ్రి కుమారుని విడిపించవచ్చు. నాలుగో వాడు వంశంలోని రక్త సంబంధి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 25:5-6 వచనం చదవండి. సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఏళ్ళ చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. వాని పెనిమిటి సహోదరులు ఒకడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ఏళ్ళ భర్త ధర్మము జరపవలను. తర్వాత ఏముంది? పేరు ఇశ్రాయేలులో కొట్టివేయబడకుండానట్లు ఆమెకను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన వానికి మారుగా వారసుడిగా ఎంచబడింది. తర్వాత ఎల్లని ఎడల భార్య తీసుకొని పోయి చేయనొల్లడని తెలుపుకొనవాలి. ఆ తర్వాత అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఎలాగ చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి ఎట్టబడను. అంటే చెప్పు అనేది హక్కు వదులు. ప్రతివానికి హక్కు ఉంటుంది. ఆ హక్కును దేవుడిచ్చిన హక్కు అది దైవవశాన్ని సంక్రమించిన హక్కుని ఎవడు కూడా వదులుకోకూడదు. సహోదరులు కూడి నివసిస్తుండగా వారిలో ఒకటి సంతానం లేక చనిపోతే చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకోనకూడదు. యాకోబు కుమారులు 3 ఉన్నారు. ఆదికాండం 38లో పెద్దోడి పేరు ఏరుకి తామార్ అనే స్త్రీనిచ్చి పెళ్లి చేశాడు. వాడు దేవుని దృష్టికి దుష్టుడు కనుక దేవుడు అతన్ని చంపేశాడు. దేవుని చేతిలో చచ్చాడు వాడు, అంటే శిక్షించాడు దేవుడు. తర్వాత రెండోవాడు ఉన్నాడు ఓనానుకి చెప్పాడు యోధా, నీవు నీ అన్న భార్యను పెళ్లి చేసుకొని ఆమె ఎడల భర్త ధర్మం జరపమని చెప్పాడు. చెప్తే వాడేం చేయాలంట, ఆమె వద్దకు పోయినప్పుడు ఆ సంతానము తనది కానేరదని ఎరిగి తన రేతస్సును నేల విడిచాను. అతను చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యము, చెడ్డదిగా ఉండింది. యెహోవా అతని కూడా చంపాను. అప్పుడు ఇక 3వాడు ఉన్నాడు శాల. వీడిని కూడా పంపిస్తే వీడిని కూడా చేస్తే ఒకవేళ వీడు కూడా చస్తాడేమో అని యోధా భయపడి వాడి చిన్నవాడికి ఉన్నాడు కదా, పెద్దవాడు అయ్యే వరకు నీ తండ్రి ఇంటికాడ ఉండమని చెప్పి పంపించాడు తామార్ని. తర్వాత ఏం జరిగింది, వాడు పెద్దవాడైన తర్వాత కూడా వాడికి శేలాని ఆ తామార్కి ఇచ్చి పెళ్లి చేయలేదు, కానీ వేరే విధానంలోకి వెళ్ళిపోయినాడు ఎవరు యోధా. తర్వాత ఏం జరిగింది, ఆయన అదుల్లామీయుడని తన స్నేహితుని యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళుతూ ఉంటే ఈమె యనాయిం అనే స్థలంలోకి వెళ్ళి అక్కడ వేషం వేసుకొని తన మామయ్య అయిన యోధా ద్వారా గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత 3వ నెల వచ్చిన తర్వాత అప్పుడు ఊరి పెద్దలు ఏం చేశారు, నీ కోడలైన తామారు జారత్వం చేసింది అంటే ఆమెను పట్టుకురండి, ఆమెను కాల్చివేయాలన్నాడు. ఎవరు? యోధా. అప్పుడు ఆ యోధా దగ్గర కొన్ని గుర్తులు తీసుకుంది, కర్ర, దారము, ముద్ర. ఈ ఎవరియో ఇవి గుర్తుపట్టమనండి, ఈ మనుషుల ద్వారా నేను గర్భవతిని అయ్యానని చెప్పేసి ఆ వస్తువులు పంపించినప్పుడు యోధా చూసినప్పుడు ఏమన్నాడంటే, ఈమె నాకంటే నీతిమంతురాలు, మళ్ళీ ఎప్పుడు ఆమెను ముట్టుకోలేదని రాయబడి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ సంగతి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రికార్డ్ చేయించాడంటే దాని వెనక అర్థం ఉంది, పరమార్థం ఉంది. యోధా కుమారుడు చనిపోయాడు. చచ్చిపోయిన వాడి ఇంటి పేరు నిలబడాలి. అందుకే మన దేశంలో కూడా చాలామంది ఏం చేస్తారంటే అపుత్రస్య గతిర్నాస్తి అని, పుత్రుడు లేకపోతే పుట్టగతులు లేవు, పుత్రుడు పునామ నరకం నుండి రక్షించేవాడని ఒక సిద్ధాంతం వాడుకలోకి తెచ్చారు అన్యులు. అంటే ఇంటి పేరు నిలిపేవాడు కుమారుడు. కాబట్టి పిల్లలు లేకపోతే ఏం చేస్తారు, వంశంలో నుంచో రక్త సంబంధం నుంచో ఎవడో ఒకడు వారసుని తెచ్చి పెంచుకుంటారు.
వాడు మన ఇంటి పేరు నిలిపేవాడుగా దత్తత తీసుకుంటాం మనం. సిద్ధాంతం ఎక్కడిది? బైబిల్దే. ప్రతి దాని వెనక సిద్ధాంతం, ప్రతి మూలం, ప్రతి ప్రిన్సిపల్ వెనక బైబిల్ ఉంది, మర్చిపోకండి. ఇప్పుడు ఆ వంశంలోని రక్త సంబంధిని పెంచుకుంటారు. ఇక్కడేమో జరుగుతుందంటే, ఒక స్త్రీ అంటే భర్త లేక పిల్లలు లేక చనిపోతే ఒక పురుషుడు అతని తమ సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ఎళ్ళ భర్త ధర్మం జరపాలంటే, ఇప్పుడు ఆమెకు పుట్టే మొదటి కుమారుడు చచ్చిపోయిన వానికి వారసుడిగా వాని పేరు మోస్తాడు. తర్వాత పుట్టిన పిల్లలు వీడి పిల్లలు అవుతారు. ముందు పుట్టినోడు మాత్రము జ్యేష్ఠుడు చనిపోయిన వాని పేరు మోస్తానికి వాడిని చనిపోయిన వాని కుమారుడిగా వానికి ఇచ్చేసేయాలి. ఇది ఇశ్రాయేల్లో బంధుధర్మం అంటే ఇది. రూతు మోయాబు దేశానికి పోయింది. 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు చనిపోయినారు. ఇంటి పేరు నిలిపేవాడు లేడు. ఇంట్లో దీపం పెట్టేవాడు లేడు. అర్థమవుతుందా? ఇంటిలో దీపం పెట్టేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు బోయాజును ఆశ్రయించింది రూతు నయోమి ద్వారా. అతను మన విడిపింపగల వాడిలో ఒకడు అని 2వ అధ్యాయంలో 20వ వచనంలో అనుకుంటాను. చూడండి, రూతు గ్రంథం అది చూడండి. సమీప బంధువుడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడు. అర్థమవుతుందా? అంటే విడిపించడానికి కొంతమంది ఉన్నారు. అందులో ఒకడెవరు? బోయాజు. అందుకే పురద్వారం తీర్మానం పెట్టాడు. ఎవరు? బోయాజు. అదే 14 నేను విడిపింపగలవాడని మాట వాస్తవమే, కానీ నాకంటే నీకు సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు అని బోయాజు చెప్పాడు. అంటే వాస్తవంగా లెక్క ప్రకారం ఎవరు అంటే, ఇప్పుడు ఆ పొలాన్ని విడిపించడానికి హక్కుదారులు ఎవరు లేరు. కాబట్టి అన్నదమ్ములు చనిపోయినారు. ఇప్పుడు ఎవరున్నారు అంటే ఎలీమెలెకు యొక్క తమ్ముని కుమారుడు ఉన్నాడు. అక్కడ పినతండ్రి కుమారుడు ఉన్నాడు. పినతండ్రి కూడా లేడు. పినతండ్రి కుమారుడే ఉన్నాడు. ఈ తర్వాత ఎవరున్నారు? బోయాజు ఉన్నాడు. బోయాజు ఎవరు? వంశంలోని రక్త సంబంధి ఆయన, అంటే ఆఖరుడు. అందుకని బోయాజు తీర్మానం చేసినప్పుడు ఏమన్నాడు? నీ తరువాత వాడను నేను 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ పొలాన్ని విడిపించటకు చూడండి, రూతు గ్రంథం 4వ వచనంలో లాస్ట్ పార్ట్లో ఉంటుంది. నీవు గాక దాన్ని విడిపింపగల బంధువుడు ఎవడం లేడు, నీ తరువాత వాడను నేనే అని బంధువులతో చెప్పాను. ఆ బంధువుడు నేను విడిపించేదని అన్నాడు. అంటే అప్పుడు నువ్వు దాన్ని విడిపించు దినమున ఏమన్నాడు ఆయన? చనిపోయిన వాని పేరట ఆయన స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతను మోయాబురాలి వద్ద నుండి దాన్ని సంపాదించవలెను. అంటే ఇక్కడ మెలికుంది. ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆ వ్యక్తి రూతు యొక్క బోయాజు యొక్క పొలం ఏదైతే అన్యాక్రాంతమైందో, అమ్మబడిందో, ఏది నయోమి ఎలీమెలెకు పొలం, ఆ పొలాన్ని విడిపించాలి. వీడి దగ్గర డబ్బులు లేవు. కాబట్టి వీడు ఏం చేయాలా? వీడి పొలాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఎలీమెలెకు పొలాన్ని విడిపించాలి. విడిపించిన తర్వాత ఇప్పుడు రూతుని పెళ్లి చేసుకోవాలి. తర్వాత రూతుకు పుట్టిన మొదటి కుమారుడు ఉంటాడే, వానికి ఎలీమెలెకు పొలాన్ని రాసి చేయాల. అర్థమైందా? ఎలీమెలెకు పొలాన్ని రాసియాలి. రాసిచ్చిన తర్వాత వీడికి ఏం మిగులుద్ది? ఇంకా ఈ టైం వీడి ఆస్తి పోయింది. వీడి ఆస్తిని అమ్ముకుంటేనే కదా ఆ పొలం, ఇంకా ఆ డబ్బు వచ్చింది. ఆ డబ్బు వస్తేనే ఆ పొలాన్ని విడిపించాడు. విడిపించిన పొలం తన దగ్గర ఉందంటే అది కూడా లేదు. పుట్టినోడికి ఆ పొలాన్ని రాసియాలా. మరి ఇడికేముంది? ఆఖరి మిగిలింది రూతమ్మ. ఆ ముఖం ఈయన, ఈ ముఖం ఆయన చూసుకోవాలి. కాబట్టి ఏమన్నాడు ఆయన? నేను విడిపించలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో. కాబట్టి నువ్వే బంధుధర్మం జరపని చెప్పి తన హక్కును వదులుకొని చెప్పు తీసి బోయే చేతులు పెట్టాడు 7వ వచనంలో కదా. తన చెప్పు తీయగా ఉంది కదా, అక్కడ ఉందా? 6, 7 వచనాలు. అది చెప్పు తీశాడు. అంటే కొట్టడానికి కాదు, తన హక్కుని వదులుకోవడానికి తీసి. అందుకే 7వ వచనం, పూర్వం బంధుధర్మం గురించి జరిగిన
బంధుధర్మం గురించిన జరిగిన క్రయ విక్రయాల గురించి మర్యాద ఏంటంటే, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుట ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణంగా ఎంచబడాను. కాబట్టి ఆనాడు ఆ ఊరి పెద్దలందరి మధ్యలో ఈ రోజున నేను నా హక్కును విడిచిపెడుతున్నాను, నా హక్కును వదులుకుంటున్నాను. ఇక నుండి రూతును పెళ్లి చేసుకుంటే హక్కుదారుడు, ఎలీమెలెకు యొక్క స్వాస్థ్యాన్ని విడిపించడానికి హక్కుదారుడు ఎవరు? బోయజ్ అని చెప్పి ప్రకటించి తన హక్కును వదులుకున్నాడు. ఎక్కడ? సమాజం, ఎక్కడ? ఊరి పురద్వారం దగ్గర. ఇది మనకి ఎట్లా వర్తిస్తుంది అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మళ్ళీ మన కథకాడికి వెళ్దాం. రాత్రి మనం ధ్యానించాం. భూమి ఎవరిది? దేవునిదే. ఆకాశం ఎవరిది? సముద్రం ఎవరిది? ఈ సృష్టి అంతా ఎవరిది? ఆయనదే. కలిగి ఉన్నది ఏది లేకుండా, ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి సమస్తం ఆయనదే. కానీ ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? ఇది నాకు అప్పగించబడింది. అమ్మబడి ఉంటే సునాద సంవత్సరం 50 సంవత్సరంలో అది విడుదల పొందేది. ఇప్పుడు అది అప్పగించడం అన్యాక్రాంతం అయింది. ఎవరి చేతిలోకి వెళ్ళింది? అది ఎవరి చేతిలోకి వెళ్ళింది? శత్రువు చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు అది నాది అంటున్నాడు. మరి అది ఎట్లా విడిపించాలా? ఒకటి. రెండవది, దాని సహోదరులు ఒకడు వాడిని విడిపించవచ్చు కదా. సహోదరులు ఒకడు వాడిని విడిపించవచ్చు. ఇప్పుడు మనం అసలు కథ కాడికి వద్దాం. యేసుప్రభు ఎవరి కుమారుడు? యేసుప్రభు ఎవరి కుమారుడు అండి? చెప్పరే. యేసుప్రభు దేవుని కుమారుడు కాదా? దావీదు కుమారుడే అంటారు. మార్కు 5:7. మార్కు 5:7. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఎవరు ఈ మాట చెప్పిన వాళ్ళు? ఈ మాట చెప్పింది ఎవరు? దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి. యేసు ఎవరి కుమారుడు? యేసు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడని దెయ్యాలు చెప్తున్నాయి. శిష్యులు ఏం చెప్పారు? మత్తయి సువార్త 16:16. సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తు. శిష్యులు ఏం చెప్పారు? యేసు ఎవరిని ఒప్పుకున్నారు? దేవుని కుమారుడిని ఒప్పుకున్నారు. తండ్రి అని దేవుడు ఏం చెప్పాడు? రాత్రి ధ్యానించాం. మత్తయి సువార్త 3:17లోను 17:5లో కూడా తండ్రి అని దేవుడు ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను కదా. ఈ మాట చెప్పాడు, తండ్రి చెప్పాడు. తర్వాత శిష్యులు ఏం చెప్తున్నారు? నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తువు. దెయ్యాలు ఏం చెప్తున్నాయి? సర్వోన్నతుడైన. నేరుగా సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు వైతే అంటాడు, కానీ నువ్వు దేవుని కుమారుడు అనడాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆయన శిక్ష విధి అంటే శిక్ష అమలు పరిచిన, సిలువ వేసిన రోమా శతాధిపతి ఏమన్నాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 54 అనుకుంటా, చూడండి. ఏం చెప్పుకున్నారు? ఎవరైనా దేవుని అంటే సిలువేసిన రోమా సైన్యాధిపతి శతాధిపతి కూడా ఏమని ఒప్పుకున్నాడు? యేసు దేవుని కుమారుడు. శిష్యులు ఏమని ఒప్పుకున్నారు? యేసు దేవుని కుమారుడు కదా. యేసు దేవుని కుమారుడని లోకమంతా ఒప్పుకుంది కదా. అవునా కదా? మీరు ఒప్పుకున్నారా లేదా? చెప్పరేమండి. ఇవాళ బాప్తీసం తీసుకోబోయే ఎవరు ఉన్నారు? ఎక్కడ ఉన్నారా? యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నారా? తల ఊపటం కాదు, యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. సంతోషం.
మత్తయి యోహాను సువార్త 20వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? యోహాను సువార్త, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఈ సంగతులు రాయబడ్డాయి. ఊరికే రాయబడలే. యేసు దేవుని కుమారుడని నమ్మాలా, నమ్మి ఆయన నామంలో ఏం పొందాలా? జీవం పొందాలని, జీవం పొందడానికి రాయబడ్డాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మన కథకాడికి వద్దాం మళ్ళీ. యేసు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు అంటే మనం కూడా ఒప్పుకోవాలి. యేసు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము ఎవరి కుమారుడు అండి? దేవుని కుమారుడు. ఇంకో ప్రశ్న, ఈ భూమి మీద ఆదాము ముందు పుట్టాడా, యేసుప్రభు ముందు పుట్టాడా? భూమి మీద శరీరధారిగా ముందు పుట్టిన వాళ్ళు ఎవరో? ఆదామే. ఒప్పుకోవాలి కదా? ఇద్దరికి తండ్రి ఒకలే కదా? ఇద్దరికి తండ్రి ఒకలేనా కాదా? ఒప్పుకోవాలి. మరి ఒప్పుకుంటారా మీరు? ఇద్దరు తండ్రి ఒకలే కదా? ఇప్పుడు ముందు పుట్టింది ఎవరు? ఆదాము. తర్వాత పుట్టింది ఎవరు శరీరధారికి భూమి మీద? యేసుప్రభు కదా? ఆదాము యేసుప్రభు ఏమవుతాడు చెప్పరేమండి? సహోదరుడు అంటే తమ్ముడా అన్న? ఆదాము ఏమవుతాడు యేసుప్రభు వారికి? తండ్రి ఒక్కడే. ఒప్పుకుంటారా? తండ్రి ఒక్కడే. మరి అన్న అప్పగించిన దాన్ని ఒప్పుకోవడానికి విడిపించడానికి హక్కుదారుడు ఎవరు? వాని సహోదరులో ఒకడు వాడిని విడిపించవచ్చును. అవునా? విడిపించడానికి హక్కుదారుడు ఎవరు? యేసుప్రభువేనా? ఒప్పుకుంటారా? ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 42 తరాలు ఉన్నాయా లేవా? అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు నుండి యూదులు బబులోను కొనిపోబడిన వరకు 14 తరాలు. యూదులు బబులోను కొనిపోబడింది మొదలుకొని యేసుప్రభు వరకు 14 తరాలు. తర్వాత అబ్రహాం నుండి అంటే ఆదాము నుండి అబ్రహాం వరకు 21 తరాలు. మొత్తం కలిపితే 63 తరాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆదాము యొక్క పరంపరలో ఉన్నవాళ్ళే. ఆదాము అప్పగించిన ఆస్తిని విడిపించడానికి వీళ్ళందరూ హక్కుదారులే. వీళ్ళందరూ ఆదాములే. మొదటి ఆదాము, 2వ ఆదాము, 3వ ఆదాము, 4వ ఆదాము, 62 ఆదాములు వచ్చారు. 2వ ఆదాము లేడు. ఇక్కడ కడపటి ఆదాము ఉన్నాడు. ఎవరా కడపటి ఆదాము? ఆయన యేసుప్రభు. అందుకే 1 కొరింథీ పత్రికలో కడపటి ఆదాము అనే పదం వాడాడు 15వ అధ్యాయంలో. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. మొదటి ఆదానికి కడపటి ఆదానికి ఉన్న తేడా ఇది కదా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఆదాములే, తండ్రి ఒక్కడే. తండ్రి ఆస్తి ఎంత ఉంది? ఈ ఆస్తి అంతా ఈ ఆస్తి అంతటి విడిపించడానికి హక్కుదారుడు ఎవరు? సహోదరుడే కదా? కాబట్టి యేసుప్రభు ముందు ఎందుకు వచ్చాడు? మానవ జాతిని విడిపించడానికి వచ్చాడు. చదవండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. హెబ్రీ పత్రిక 2:13-14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని నశింపజేయుటకు ఆయన ఎందుకు వచ్చాడు అంటే ముందు మానవ జాతిని విడిపించే పనికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? మానవ జాతిని విడిపించే పని. జీవితకాలం అంతా మనుషునికి భయం. ఏం భయం ఉంటుంది? దేనికి భయపడతాడు మనుషుడు? పెద్ద కొమ్ములు తిరిగినోడు అయినా సరే వాడు దేనికి భయపడతాడు? చస్తావు అంటే చావుకు భయపడతాడు. అంటే ఎప్పటి నుంచి మనిషి పుట్టగానే ఎందుకు ఏడుస్తాడు? ఈ ప్రశ్నలు రావాలి మనకి. ఏమండి, తల్లి గర్భంలో 9 మాసాలు 7 దినాలు తల్లి గర్భంలో చీకటి లోకంలో ఒక మురికి కోపంలో ఎవరు పలకరించోడు లేడు, ఉలికోడు లేడు, పలికోడు లేడు. ఆ చీకటి కోపంలో 9 మాసాలు 7 దినాలు ఉన్నాడు.
భూమి మీదకి వచ్చాడు. కొత్త లోకంలోకి వచ్చినప్పుడు ఏడవాలా నవ్వాలా చెప్పండి? మిమ్మల్ని ఇక్కడి నుంచి తిన్నగా తీసుకెళ్ళి చంద్రమండలం మీద లేకుంటే పరలోకంలో వదిలిపెడితే, అంటే పరలోకానికి తీసుకెళ్తానంటే బ్రదర్ మేము చచ్చిపోవాలని అనుకోకండి. తిన్నగా తీసుకెళ్ళి ఇట్లా ఉన్న ప్రకారం అన్నపడంగానే పరలోకాన్ని తీసుకెళ్తే మీరు నవ్వుతారా, ఏడుస్తారా? ఏమండి, సంతోషిస్తారా, దుఃఖపడతారా? మరి చీకటి లోకంలో ఉన్నాడు, కొత్త లోకానికి వచ్చినప్పుడు నవ్వాలి కదా, ఆడు ఎందుకు ఏడుస్తాడు చెప్పండి? సమాధానం రావాలి మనకు ఆలోచన ఉండాలా. వాడికి తన్ని మరి ఏడిపిస్తారు, ఏడకపోతే కొట్టి మరి ఏడిపిస్తారు. పిల్లల మీద కొడతారు, నెత్తి మీద ఈ మీద కొడతారు, అట్లా కొట్టి ఇట్లా కొట్టి ఏడ్చేదాకా. ఆడు ఏడ్చిన తర్వాత వీళ్ళు ప్రాణం చల్లగా ఉంటుంది. అప్పుడు దాకా వీడు ఊరుకోరు. అవునా కదా? ఎందుకు ఏడవాలి? దేవుడు మనిషికి ఇచ్చిన 2 దినాలే. మనిషికి ఇచ్చింది 2 దినాలు. ఒకటి జన్మ దినము, రెండోది మరణ దినం. ఈ మరణ దినం అంటే వాడు పుట్టగానే ఒక రోజు అయిపోయింది లెక్క, కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు లెక్కే. అవునా కదా? పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ అయిందంటే ఇమీడియట్లీ ద సెకండ్ డేట్ ఈజ్ అనౌన్స్డ్. అది ఎప్పుడు చనిపోతాడో మనకు తెలీదు, బట్ ఈజ్ ఇన్ ది గాడ్స్ క్యాలెండర్. దేవుని క్యాలెండర్లో ఉన్నాడు కనుక ఆ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ డే ఫిక్స్ అయింది అంటే ఫాలోయింగ్ డే ఎప్పుడు వస్తుందో తెలియదు. 6 నెలలకు వస్తుందో 7 నెలలకు, అంటే పురిట్లోని పోతాడో 60 ఏళ్ళకి పోతాడో 70 ఏళ్ళకి పోతాడో, పోయేది మాత్రం ఫిక్స్డ్ అది. అవునా కదా? మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లని ఇట్ ఈస్ అపాయింటెడ్. ఆ పదం వాడబడింది అందుకే. మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లని నియమింపబడెను. అటు తర్వాత ఏం జరుగుద్ది? తీర్పు. మళ్ళీ కుక్క నక్కయి పుట్టవు. కాబట్టి జీవితకాలం అంటే ఇట్ ఈస్ ది స్పాన్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్. దట్ ఈస్ యువర్ లైఫ్ టైం. ఈ లైఫ్ టైంలో మనిషిని పట్టి పీడించే భయం ఏంటంటే మరణ భయం. అందుకని వాడు పుట్టగానే అయ్యో నా బ్రతుకులో ఒక దినం అయిపోయింది, ఈ 2వ దినం కోసం అది నా వెంట పడుతుంది, అది ఎక్కడొస్తుందో తెలియదు, అందుకు ఏడుస్తాడు మనిషి. ఊరికే ఏడవడం. ఎందుకు ఏడుస్తాడంటే వాడిని తరుముకు వచ్చేది 2వ దినం. వాడిని తరుముకు వచ్చేది 2వ దినం. ఒక దినం అయిపోయింది, వాడి పుట్టినరోజు అయిపోయింది. మనమేం బర్త్డే కేకులు కట్ చేస్తాం, అది కట్ చేస్తాం, లైట్లు వెలిగిస్తాం, ఏమో చేస్తాం. కానీ వాడి వెనక భయం వాడుకుంటే భయం వాడుకుంటానే ఉంటుంది. ఎందుకు? సెకండ్ డే ఒకటి కాసు కూర్చుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సెకండ్ డే గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ సెకండ్ డే ఉంది, నాకు ఇంక్లూడింగ్ మీ ఆల్సో. వీ హ్యావ్ టు ఫేస్ ద సెకండ్ డే. అది ఎప్పుడు ఫేస్ అవుతామో తెలియదు, బట్ ద డే ఈజ్ ఫిక్స్డ్. అవునా కాదా? కాబట్టి మనిషిని పట్టి పీడించే భయం మరణ భయం. ఈ మరణం యొక్క బలం ఎవరికి ఉంది? అక్కడే ఉంది. 2వ అధ్యాయం 14, 15, 13, 14. మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసే పని మొదటిది. 2వది జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించే పని 2. ఈ 2 పనులతో వచ్చాడు ఆయన. ఇప్పుడు మొదటిసారి వచ్చింది ఈ 2 పనుల మీద వచ్చాడు. అందుకే మొదటి పని ఏం చేశాడు? సిలువలో ఆ పని చేశాడు. ఏది? జీవితకాలం మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించే పని చేశాడు. అందుకే నా సోదరుడైన ఆదామా, నేను నిన్ను విడిపించాను. ఆదాము సంతానమా, నేను విడిపించే కార్యక్రమం పూర్తయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. అందుకే ఆ మాట చెప్పాడు 9:30 యోహాను సువార్త 19:30లో ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే నిన్ను విడిపించే కార్యక్రమం నేను పూర్తి చేశానని చెప్పాడు. అది అయిపోయింది. 2వది సర్పం యొక్క తాళ చితకు దక్కబడింది. ఆయన నిన్ను తల మీద కొట్టును అని చెప్పాడు దేవుడు. ఆదికాండం 3:15. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన్ని మడ మీద కొడతావు. కాబట్టి ఆయన మడ మీద చీలను పీక కొట్టారు. అదే సమయంలో ఆయన సాతాను యొక్క తలను చితకు దొక్కాడు. సర్పాన్ని మీరు ఎక్కడైనా కొట్టండి, చావదు అది, ఒక తల మీద తప్ప. కాబట్టి యేసు ప్రభు దాని తల చితకు దొక్కాడు. ఈ 2 పనులు అయినాయి. 2వది నీ కోసం నా కోసం క్రయం చెల్లించాడు కదా. ఎంత దాసుని యొక్క వెల ఎంత? నిర్గమకాండం 21వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండం 20
వెల చెల్లింపు వాళ్ళు కుమార్తెను ఎద్దుగల యజమానుడికి ఎంత చెల్లించాలా? 30 తులాలు వెండి చెల్లించాలా? ఎద్దును ఏం చేయాలా? రాళ్లతో దానికి మరణశిక్ష విధించాలి, ఎద్దును సాగుకొట్టాలా. ఇక్కడ దానిలో ఉన్న విషయం ఏంటంటే మనకి అక్కడ హిడెన్ హిస్టరీ ఉంది. ఒక ఎద్దు ఉంది, ఎద్దుకు ఒక యజమానుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు, దాసుడికి ఒక యజమానుడు ఉన్నాడు. దాసుల యజమానుడి స్థానంలో సాతాన్ని పెట్టండి, దాసుని స్థానంలో మనిషిని పెట్టండి, ఎద్దు యజమానుడి స్థానంలో దేవుని పెట్టండి, ఎద్దు స్థానంలో యేసుప్రభుని పెట్టండి. సీన్ అర్థమవుద్ది. అర్థమవుతుందా? ఎద్దు స్థానంలో ఎవరిని పెట్టాలి? యేసుని పెట్టండి. ఎద్దు యజమానుడు ఎవరు? తండ్రినా? దేవుని పెట్టండి. దాసుల యజమానుడు ఎవరు? సాతాన్ని పెట్టండి. దాసుడు ఎవరు? మనిషిని పెట్టండి. ఇప్పుడు మీ ఒక యజమానుడికి ఒక ఎద్దు ఉంది, అది పొడిచేది. మరో యజమానుడికి ఒక దాసుడు ఉన్నాడు, దాసి ఉంది. ఆ దాసిని కానీ దాసుని కానీ పొడిస్తే ఎద్దుగల యజమానుడు 30 వెండి నాణ్యాలు ఎవరికి ఇవ్వాలా? దాసుల యజమానుడికి ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ 2 ఓనర్స్. ఎద్దుకేం చేయాలా? మరణశిక్ష విధించాలా. ఇతరు తప్పుడు సాక్షులు పెట్టారు, ఈయన దేవుని దూషించారు, ఇతరు పొడి చేయొద్దని తప్పుడు. ఇప్పుడు కుక్కను చంపాలంటే ఏం చేయాలా? బతికున్న కుక్కను చంపాలంటే ఊరుకుంటుందా? అమలా బ్లూ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు ఆమె వెంటనే కోర్టులో కేసు వేస్తే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది కుక్కను చంపిన. కాబట్టి ఏం చేయాలి? కుక్కను చంపాలంటే ఏం చేయాలా? ముందు దాన్ని పిచ్చిదని ముద్ర వేయాలి. 2-3 సాక్షుల చేత నన్ను గరిచిన పిచ్చిదని సాక్ష్యం చేసిన తర్వాత అప్పుడు దాన్ని పనిష్ చేస్తారు, దాన్ని చంపుతారు. అంటే ఊరికే చంపడానికి ఒప్పుకోరు. అలాగే ఒక ఎద్దును చంపాలి అంటే ఇది పొడిచేదని తీర్మానం చేయించాలా కదా. ఇస్కరియోతు యోధ యేసుప్రభుని ఏ వేళకు అమ్మాడు? ఎక్కడిది ఆ డబ్బులు? చదవండి మత్తయి సువార్త 26:14. మత్తయి సువార్త 26:14. నాకేమి ఇత్తరని ఎక్కడి నుంచి ఇచ్చారు చెప్పరే? ఎవరి జేబులోంచి డబ్బులు తీయరు, ఎవరి జేబులోంచి డబ్బులు తీయరు. ఎక్కడి నుంచి ఇచ్చారు? ఈ పెద్దల ప్రధాన యాజకులు దేవుని ఖజానాలో నుంచి 30 వెండి నాణాలు తూచి ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యోధాకి ఇచ్చారు. ఇస్కరియోతు యోధ ఎవరు? ఇస్కరియోతు యోధ ఎవరు? మీరు శిష్యుడు అంటున్నారు. యేసుప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 6:70 మీలో ఒకడు, నేను మీలో 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు అవునండి, నన్ను అప్పగించడం కాదు, మీలో ఒకడు సాతాను. యేసుప్రభు చెప్పాడు. అవునే కదా? భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నప్పుడు ఒక ముక్క ముచ్చి యోహాను సువార్త 13:27 ఓ ముక్క ముచ్చి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. రాత్రి నేను ఇక్కడ రాకమునపు మీకు ఎవరికి పరిచయం లేదు, ఒక జోసఫ్ మృత్యుంజయరావు గారికి తప్ప, సామెల్ గారికి తప్ప. నేను మీకు ఎవరికి పరిచయం లేదు. మీ ఇంటికి వస్తే నన్ను మీ తలుపు తీసి రండి బ్రదర్ అంటారా? చెప్పరే? అంటారా? మీ పరిచయం లేనప్పుడు ఎవరైనా కొత్తోడు మీ ఇంటికి వస్తే తలుపు తీసి రండి అని లోపలికి ఆహ్వానిస్తారా? ఏమండి మీరైనా? ఎవరు మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి? మీకేం పని? 100 ప్రశ్నలు వేస్తారు. ఏరా ఇక్కడ సాతాను వానిలో ప్రవేశించానంటే అర్థం ఏంటి? సాతానికి ఇస్కరియోతు యోధాకి సంబంధం ఉందా లేనట్ట? సంబంధం లేకపోతే ఎట్ట ప్రవేశిస్తాడండి వానిలోకి? యేసుప్రభుని అంగీకరించినప్పుడు సాతాను బయట ఉండాలి కదా. ఇస్కరియోతు యోధ లోపలికి ఎందుకు వచ్చాడు వాడు? అంటే పగలంతానే యేసుప్రభుతో తిరుగుతున్నాడు వీడు, రాత్రి సంసారం అంతా వాడితో చేస్తున్నాడు. ఎవరితో? వాళ్ళు ఇట్లా చాలామంది విశ్వాసులు బ్రతికి ఇట్లాగే ఉంది. యేసుప్రభుతో సహవాసం అంటారు, సాతానుతో సంసారం చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు విశ్వాసులు అట్లాంటి వాళ్ళు? వాళ్ళే సంఘాన్ని గలిబిలు చేసేవాళ్ళు.
వాడు ఆ ముక్క పుచ్చుకొని కానీ సాతాను వానిలో ప్రవేశించాను. 30 వచనం, ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాను. అది రాత్రి వేళ. వాడికి తూసి ఇచ్చిన డబ్బులు ఎవరే? దేవుని ఖజానాలో నుంచి దేవుని డబ్బులు తూసి ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యోధాకి ఇచ్చారు. ఇస్కరియోతు యోధా ఎవరు? సాతాను యొక్క ఏజెంట్. సాతాను యొక్క మనిషి ఎక్కడున్నాడు? యేసు ప్రభు యొక్క గుంపులో ఉన్నాడు. 12 మంది మేడగదిలో 12 మంది యేసు ప్రభు ప్లస్ 12 మంది 13 ఉన్నారు అక్కడ. ఆ 13వ వాడు ఎవరు? వాడే సాతాను యొక్క ఏజెంట్. ప్రతి సంఘంలో 13వ వాడు ఉన్నాడు, మర్చిపోకండి. ప్రతి 13వ వాడు వాడే గలిబిలి, సంఘాన్ని గలిబిలి చేసేవాడు. ప్రతి 13వ వాడు ప్రతి చోట సంఘంలో ఆనాడు యేసు ప్రభు దగ్గరే ఉండగలేంది, ఇవాళ లేడా సంఘంలో? ఆనాడు యేసు ప్రభు శిష్యులనే ప్రత్యక్షంగా సాతాను తన మనిషిని పెట్టాడు. ఇవాళ లేడాడు, ఉన్నాడు. అట్లాంటి ఇస్కరియోతు చాలా ఉన్నారు. యేసు ప్రభువుని సిలువేయడానికి, సంఘాన్ని సిలువేయడానికి, అప్పగించడానికి కాసు కూర్చున్న చాలామంది ఉన్నారు. వాళ్ళు వస్త్రధారణ తెల్లగొడ్లు వేసుకుంటారు, వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది. వాడు ప్రైజ్లాడు అంటాడు, వీడు ప్రైజ్లా అంటాడు, ఎవడెవడో తెలియదు. బోధకుడా నీకు సొమ్మని చెప్పి ముద్దు పెట్టి మరీ అప్పగించాడు. అవునా కదా? డబ్బులు ఎక్కడే? 30 వేణాడు దాసుని యొక్క వేళ. అవునా? ఇంకొక మాట చూద్దాం, ముగించుకుందాం. లేవీకాండం 27వ అధ్యాయం. లేవీకాండం 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు తొందరగా చదవండి ఒకళ్ళు. చాలండి. ఇక్కడ 4 ఏజ్ గ్రూపులు ఉన్నాయి. ఎన్ని? 4 ఏజ్ గ్రూపులు ఉన్నాయి. ఒక నెల మొదలుకొని 5 ఏళ్ల వయసు గల మగవాడికి ఎంత? 5 తులాల వెండి. ఆడపిల్లకైతే 3 తులాల వెండి. 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ళ వయసు గల మగవాడికేమో 20 తులాల వెండి. తర్వాత స్త్రీకేమో 10 తులాల వెండి. 20 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ వయసు వరకు ఉన్న పురుషునికేమో 50 తులాల వెండి. స్త్రీకేమో 30 తులాల వెండి. 60 పైబడిన పురుషునికేమో 15 తులాల వెండి. స్త్రీకేమో 10 తులాల వెండి. 4 ఏజ్ గ్రూపులు ఉన్నాయి. యోసేపుని అతను అన్నలు ఐగుప్తీలైన ఆ ఇష్మాయిలైన వర్తకులకు అమ్మేశారు. అప్పుడు అతని వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఏ వేళకి అమ్మారు? ఆదికాండం 37:28లో అప్పుడు అతన్ని 20 తులాల వెండికి అమ్మారు. అప్పుడు యోసేపు వయసు ఎంత? ఏ ఏజ్ గ్రూపులో వస్తాడైనా? 5 to 20. 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ళ వయసు గల పురుషుని యొక్క ఏజ్ గ్రూపులోకి వస్తాడు. అప్పుడు ధర్మశాస్త్రమే లేనప్పుడు యోసేపును సరైన వెలకే అమ్మారు. యేసు ప్రభును సిలువేసినప్పుడు ఆయన వయసు ఎంత? లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడినాడు. ఆయన ఎట్ ది టైమ్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ది ప్రీచింగ్ ఈ వాజ్ 30. అంటే ఇప్పుడు ఆయన ఏజ్ గ్రూపులోకి వస్తాడు. ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ 33.5 ఆయన క్రూసిఫైడ్ చేశారు. అప్పుడు ఏజ్ గ్రూప్లోకి వస్తాడు. 20 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళ వయసు గల మగవాడిని వేల ఎంత? ఏమండి? 50 తులాలు వెండి. స్త్రీ వేల ఎంత? 30 తులాలు వెండి. ఇస్కరియోతు యోధా ఏ వేళకి అమ్మాడు ఆయన్ని? శాస్త్రులు పరిచయాలు ఏ వేళ కట్టారు ఆయనకి? 30 తులాలు వెండి. లెక్క ప్రకారం ఆయనకి ఏ వేళ కట్టాలా? మరి ఎందుకు 30 తులాలు వెండి కట్టారు? ఎవరి వేళ అది? స్త్రీ వేళ. ఎవరి వేళ అది? స్త్రీ వేళ, పురుషుని వేళ కాదు. ఎవరో స్త్రీ? అదే సంఘం. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను
అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకున్న వాళ్ళని వాక్యం చేత, ఉదక స్నానం చేత దాన్ని పరిశుద్ధపరిచి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. దాని కొరకు ఈ పెయిడ్, హీ వాజ్ అంటే అమ్మబడ్డాడు. హీ వాజ్ సోల్డ్ అట్ ది కాస్ట్ ఆఫ్ 30 silvers, 30 pieces ఆఫ్ సిల్వర్. అది ఎవరిదంటే నీ వేళ, నా వేళ. అందుకే నిన్ను నన్ను ఆ వేళ ఇచ్చి కొన్నాడు కనుకనే నీకు నాకు విడుదల పూర్తయింది. అవునా కాదా? విడుదల పూర్తయింది. అందుకే చెప్పాడు, నేను విడిపించే పని నేను పూర్తి చేశా. ఐ పెయిడ్ ద ప్రైస్ కంప్లీట్లీ. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి వెలగట్టాల్సిన అక్కర్లేదు. పాపిన వానికే కట్టాల, దాసులైన వానికే కట్టాలి. దాసులైన వాడెవడో నువ్వు నేనే. దాసులైన వాడెవడో నువ్వు నేనే. నీవు దాసి అయింది ఎవరు? నువ్వు నేనే. కాబట్టి దాసుని వేళ, దాసి వేళ 30 తులాలు వెండి. ఆ 30 తులాలు వెండికి ఆయన అమ్మబడ్డాడు. అవునా? నీకు నాకు. అందుకే 2000 ఒకటి డబ్బు కట్టాలి, విడుదల 2 పనులు ఉన్నాయి. రెండోది శుద్ధి చేయాలా. అవునా కదా? ముందే చెప్పుకున్నాం మనం. డబ్బు కట్టాలా, శుద్ధి చేయాలా. డబ్బు కట్టాడా లేదా? ఎంతకి? ఎంత? నీ కొరకు నా కొరకు చెల్లించిన క్రయం ఎంత? 30 వెండి నాణ్యాలు. ఆ 30 వెండి నాణ్యాలకి నేను నన్ను కొన్నాడు. అందుకే పౌలు రాశాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసుడు కాకుడి. సో హీ పెయిడ్ ద ప్రైస్. ఇప్పుడు చెప్పండి, ఆయన మనకేమవుతాడు? మనల్ని విడిపించాడు కదా, మనకేమవుతాడు? సమీప బంధువుడు. మనకేమవుతాడు? ఏమవుతాడండి? హీజ్ అవర్ కిన్స్ మ్యాన్. వాళ్ళని మనం విడిపించాడు. రూత్ ఏం చేసింది? ఏమి తెలిసి పరదేశునైన నా యందు లక్ష్యముంచినట్టు నీ కటాక్షము కలిగిన బోయే పాదాల మీద పడి ఆరాధన చేసింది అమ్మ. చేసిందా లేదా? ఎస్. ఆ తర్వాత ఆ పొలాన్ని విడిపించిన తర్వాత బోయజ్ పెళ్లి చేసుకున్నాడంట. వెంటనే పొలానికి తీసుకెళ్ళి రూత్, ఈ పొలం అంతా ఇదంతా బాగుందా? ఈ పచ్చుకున్న పొలం ఎవరిదా? ఇదంతా ఎస్టేట్ చూసావా? బాగుందా అంటే, అయ్యా ఎవరిది? ఆ గనుడు ఎవరు? ఆ గొప్ప ఆ యజమానుడు ఎవరు అంటే, ఎవరిదో కాదు, ఇది నీ పొలం. ఎవరిది? మీ అత్తగారి, మీ ఎలిమెలికి సంపాదించిన పొలం నేను విడిపించే కదా, ఇదంతా నీ పేరు మీద రాశా. రేపు నీ పుట్టే నీ కుమారుడికి రాసుకోదాన్ని. ఓ బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళాడంట. ఋతు, ఈ బిల్డింగ్ బాగుందా అన్నట. అయ్యా ఉండే గనరాలు ఎవరో ఇంట్లో అంటే, ఎవరి కోసం ఏదమ్మా? నీ కోసం కట్టించా, ఇది నీదే అన్నట. అయ్యా పరిగెరుకునే దాన్ని మోయబరాలు నాకెందుకు అయ్యే ఘనత అందట. ఆ తర్వాత ఇంకో చోట తీసుకెళ్ళాడంట. దాని నిండా పర్మిటేషన్ కాంబినేషన్ చేసి వారాల నగలు కాదు, రోజు వేసుకున్న తరగని నగలు ఉన్నాయి అక్కడ. ఋతు బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఎన్నో ఉన్నాయి. ఋతు, ఈ వజ్రాలు, వైడూర్యాలు బాగున్నాయి, చూసావా? అయ్యా ఎవరు ఆ గండ్రాలు వేసుకునేదంటే, ఎవరేంటమ్మా? ఇవన్నీ నీకు అవసరమే. అయ్యా పరిగేరుకుందాని. అంతకుముందు తినడానికి తినలేక పరిగేరుకోవటానికి వచ్చింది. గంటలోపట బోయాజ్ భార్య అవ్వగానే చిత్రమే మారిపోయింది. రేపు ఇదే నీకు నాకు జరిగేది. సంగతి తెలుసా? నువ్వు ఆయన పెళ్లి కుమారి అయింది, ఇప్పుడు పెళ్లి కుమార్తె స్థాయిలో ఉన్నారు, రేపు పెళ్లి భార్య అవుతావు. రేపు నీవు నేను పొందబోయే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం ఇదే కదా. ఇక్కడ ఉప్పు లేకపోతే సణుగుతావు, కారం లేకపోతే సణుగుతావు, నీకు ఏదో పెద్దరకు అయిపోతే సణుగుతావు. ఏమండి రకరకాల. నాకు ఇది 20 ఏళ్ళ నుంచి నేను మందిరానికి వస్తున్నాను, సంఘ పెద్దగా చేయలేదంటావు, డబ్బులు పంచడం పని ఇవ్వలేదంటావు, లేకుంటే రొట్టె పంచే పనులు ఇవ్వలేదంటే చిన్నదానికి అయిన దానికి కాని దానికి సణుగుతూ ఉంటావు. రేపు పొందబోయే ఆశీర్వాదం ముందు ఈ సణుగులు ఎందుకయ్యా? అవసరమా? చెప్పండి. ఇప్పుడు మనకేమవుతాడు? ఆయన మనల్ని విడిపించాడు. సమీప, ఈజ్ అవర్ కిన్స్ మ్యాన్. మనకు సమీప బంధువుడు. మనం ఆదాం సంతానం, ఆదాం పిల్లలు. కాబట్టి ఆదాం పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున అదే ప్రకారం మరణం యొక్క బలం గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్తమాంసములో, ఆత్మ సంబంధమైన దేవుడు రక్తమాంసాలు ధరించి భూమి మీదకి వచ్చాడు. వాళ్ళు పరలోకంలో రక్తమాంసాలు కలిగిన దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన యేసు, ఇంకెవరు లేరు. వాళ్ళు వస్తున్నాడు ఆయన. మిగతా విషయాలు సాయంత్రం చూద్దాం. అందుకే పిలాతు ఏమన్నాడు? ఆయన్ని
వాడికి తెలుసో తెలియదు కానీ బట్ హీ ప్రొజెక్టెడ్ హిమ్ యాజ్ ఎ మ్యాన్, బిహోల్డ్ ద మ్యాన్. ఇదిగో ఈ మనుష్యుడు. మనం ఏం చూసాం ఈ పూట చూసింది ఏంటి? ఏంటండి? ఆయన ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ద మ్యాన్. ఆయన నిన్నేమో రాత్రి ఏం చూసాం? ద ప్రీ హిస్టరీ ఆఫ్ ద మ్యాన్. ఆ మనుషుని యొక్క పూర్వ చరిత్ర గురించి కొన్ని విషయాలు ధ్యానించాం. ఇవాళ ఆయన వచ్చిన ప్లాన్ ఏంటో, ఆయన పర్పస్ ఏంటో ఇదేనా ధ్యానించాం. సాయంత్రం మరికొన్ని విషయాలు ధ్యానిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన గొప్ప దేవ, యేసు ప్రభు మా రక్షకుని ధనికరమైన శ్రేష్టమైన నామములో నీవు మాకు సమయబంధుడు అయినందుకు వందనాలు. మమ్మల్ని విడిపించడానికి వచ్చినందుకు స్తోత్రాలు. ఆదాము సంతతి అయిన మమ్మల్ని విడిపించి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి దాస్యం నుంచి విడిపించిన దేవా స్తోత్రాలు. మంచితనం గలవాడ వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నీ దయాళుత్వం ఎంత గొప్పది, నీ దాతృత్వం ఎంత గొప్పది. మా కొరకు అవమానకరమైన సిలువకి వెళ్ళారు, అవమానకరమైన మరణాన్ని పొందారు. మరణం యొక్క అధికారం మా మీద లేకుండా కొట్టివేశారు. సాతాను యొక్క ఆధిపత్యం మా మీద లేకుండా తీసివేశారు. సాతాను యొక్క నీడ ఓ దేవో మాకు సోకకుండా చేశారు. నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మీరు చెల్లించిన క్రయం అది గొప్పది, అది ఎంతో గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. 49వ కీర్తన 9వ వచనం కొరకు వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. అట్లు ప్రభు మేము రుణస్థులమైన ఒప్పుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు ఇచ్చిన ఈ యొక్క అందుబాటులో విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయము దేవా. నీ ప్రజలు దాన్ని వృద్ధి చేయము. యేసు ప్రభు రక్షకున్నాములో మధ్యాహ్నం మళ్ళీ బాప్తిస్తాలు ఉన్నాయి, సహాయం చేయము. శత్రువును బంధించము. దాసుడు బెంజమిన్ వస్తున్నాడు, జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మా రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు దయచేసి ప్రకటన గమనించండి. ఇంతవరకు కూడా దేవుని వాక్యం మనం వింటూ వచ్చాము. మరి మీటింగ్ అయిన తర్వాత అందరికి కూడా ప్రేమ విందుంది. దయచేసి ఎవరు ఇంటికి వెళ్ళిపోవద్దు, భోంచేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. తర్వాత భోజనం అయిన తర్వాత 3 గంటలకు మనం బాప్తిసాల సాక్ష్యం కలిగి ఉంటున్నాం. కొంతమంది మన మధ్య సహోదరులు బాప్తిసంలో సాక్ష్యము ఇవ్వనంటున్నారు. కనుక మీరు భోంచేసి ఇంటికి వెళ్ళిపోవద్దు, దయచేసి గమనించండి. ఒకవేళ మీరు వెళ్ళిపోయినారనుకోండి, ఇప్పుడు వినదంతా పోయినట్టే. ఇప్పటిదాకా ఎంత మంచి వాక్యం విన్నాం, అంత పోయినట్టే అంటే నేను అనుకుంటున్నాను. పోవద్దు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి మనం చూడబోతున్నాం. బాప్తిస్మల సాక్ష్యం అంటే మాటలు కాదు. వాళ్ళు ఎంతో రక్షణ పొంది మారుమనసు పొంది మరి దేవుని ఎదుట సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఎంత గొప్పది కదా, అవునా కదా? వీఆర్ విట్నెస్, మనమే సాక్షులు వాళ్ళకి. కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి పరిచర్య మనకుంది. కనుక మీరు భోంచేసిన తర్వాత కొన్ని ఆ పనులు ఈ పనులు ఉంటాయి, ఏమన్నా ఉంటే 3 గంటలకు కరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి చేరి రావాలా. ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయి మీరు వండుకునే పని లేకుండా ఎల్బెతేల్ మందిరం దేవుని బిడ్డలు మరి సంఘం ఏం ఏర్పాటు చేశారు? ప్రేమ విందు. నిన్న సాయంత్రం నుంచి మరి వాళ్ళ